వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. ముందుగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ ఏ సమాచారం ఇచ్చింది చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీలో దీనివల్ల 3 రోజుల పాటు వర్షాలు కురవబోతున్నాయని చెప్తోంది వాతావరణ శాఖ. ఇక ఉత్తర దక్షిణ కోస్తా అండ్ రాయలసీమల్లో మోస్తరు వానలు పడబోతున్నాయి. రాష్ట్రమంతా ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మనం క్లియర్గా చూస్తున్నాం. అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడబోతున్నాయి. అలాగే ఈ నెల 16న దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు అండ్ కోస్తాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక రైట్, ఒకసారి మనం తెలంగాణ విషయం వద్దాం. ఏపీ, తెలంగాణలో వేగంగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయి. తెలంగాణలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ తెలంగాణలోని 14 జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, అలాగే నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది. అదేవిధంగా హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో కూడా మోస్తరు వానలు పడతాయని చెప్పింది. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్.